అనంతమైనటువంటి గర్వ మదాంధగాంతో నా సోదరుని క్రూరంగా చంపివేశావు. ఇప్పటికైనా సరే నన్ను ఆశ్రయించు. ఒక అబలవు, నా శక్తి సామర్థ్యం నీకు తెలియడం లేదు. ఇప్పటికైనా నన్ను ఆశ్రయించడంతో ఓ దుర్గా నేను రక్షిస్తాను అన్నాడు. ప్రాకృతికమైనటువంటి ఆ శక్తిలో ఉన్నటువంటి పరబ్రహ్మాత్మ శక్తిని దర్శించలేకపోయాడు. భక్తి భావం లేకపోవడం వల్ల, భావన వికారులై ఉండడం వల్ల ఆ దుర్గా స్వరూపం వాడికి సామాన్యమైనటువంటి మానసాకారంలా కనిపించింది. భూస్వరాలు లోకములకి కంటకకారుడైనటువంటి వాడిని నేను సమూలంగా నీ యొక్క అనుచరులతో సహా సంహరించి వేస్తాను అని చెప్పిన ఆ పరాశక్తి వల్ల వారిని రణరంగంలో కాళీమాతగా అవతరించి శూలములతో వారి హృదయ ప్రదేశంలో తీర్చి ఆ రాక్షసుని సంహరించి దేవతలకి దానవుల యొక్క బాధ నుండి విముక్తి చేసి అగ్నయ శాంతా విజయస్వన భయంకరమైనటువంటి రణరంగంలో నారు చేస్తూ ఆ మహాతల్లి ఆ దుష్టలాటలు సంహారం చేసి ఆ శివుని సంహరించి దేవతని సంతోషాన్ని విజయాన్ని ప్రధానం చేసింది. శాంతిని చేకూర్చి భగవానికి ఆరంభంగా నిలిచింది. కాబట్టి అటువంటి దుర్గామాత పునః మనందరి ఎందుకు కూడా ఎల్లప్పుడూ కూడా చక్కడైనటువంటి మన దుర్గతులన్నింటినీ కూడా తొలగించి సమస్త మాంగళ్యంలో ప్రసాదించాలి అని చెప్పి ఆలోచన చేస్తూ జగదంబా మహారాజ్ఞికి శివాయే సతతం నమః నమః ప్రకృత్యే భద్రాయే నియతా ప్రమదాస్పదాం సాంగాయే సపరివారాయే సవాహనాయే సాయుధాయే సశక్తికాయే సింహవాహనాయే త్రిశూలపాశధారిణ్యే శ్రీక్షేత్రే శ్రీ మహాసరస్వతీ దేవి నాగవల్లే తద్రయుతాం ధ్రువంగమ గర్భపుష్పాక్షతేరభ్యర్చితాం తఘృతం ఇమాం మాశాస్యోపతయిత జంబీరఫలేన మహావతిం సమర్పయామి నమస్వాహా. మాతా మహారాజ్ఞీకి జయ జయా జగదంబా భక్తవత్సలే పరాత్పరే లోకపావనే కళ్యాణ హేతో హర నమః పార్వతీపతయే హర.